విశాఖలో మోదీ పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. పలు ప్రాజెక్టులు విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ వేదికగా శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని. రేపు విశాఖలో మోదీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పర్యటన తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. గత 4 రోజులుగా కూడా విశాఖపట్నంలో మంత్రులు, ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా పర్యటించి ఈ ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లపై అయితే పూర్తి దృష్టి సారించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి కూడా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది మొత్తం కూడా ఈ విశాఖపట్నం ఏదైతే ఏయూ గ్రౌండ్లో బహిరంగ సభ జరుగుతుందో ఆ ప్రాంతానికి అయితే ఇప్పటికే వచ్చి విధుల్లో చేరడం కూడా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పూర్తి పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ముఖ్యంగా మోడీ పర్యటన అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉండాలన్నా, కేంద్రం నుంచి నిధులు రాష్ట్ర అభివృద్ధి కోసం తెప్పించుకోవాలన్నా ఈరోజు ఏదైతే రేపు జరగబోతున్నటువంటి నరేంద్ర మోడీ సభ ఉందో ఈ సభని ఖచ్చితంగా విజయవంతం చేయాలని చెప్పి మంత్రులు, రాజకీయ పార్టీ నాయకులు కూడా ఇప్పటికే ప్రజలకి, ప్రజాప్రతినిధులకు కూడా స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా లక్షల మందిని ప్రజల్ని తరలించేందుకైతే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు అటు శ్రీకాకుళం నుంచి ఇటువైపు తుని వరకు కూడా ఏదైతే తూర్పుగోదావరి వరకు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా 1000 బస్సులు, 7000 ఆటోలు, అదేవిధంగా టాటా ఏసీలతో సహా ఇతర రవాణా సదుపాయాలు కూడా అన్నింటిలో కూడా వినియోగించుకుంటూ ప్రజలందరినీ కూడా తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరి దాదాపు 24 గంటల పర్యటన సమయం ఉంది. ఈ 24 గంటల్లోగా పూర్తి ఏర్పాట్లు చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఏయూ గ్రౌండ్లో ఉన్నటువంటి మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ పూర్తిగా బ్యారికేడ్లు నిర్మించడం జరిగింది. కుర్చీలు కూడా ఏర్పాటు చేసి వచ్చేటువంటి ఆహుతులకి, విఐపీలకి కూడా ఇక్కడ కూర్చునేందుకైతే సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. భారీ వేదిక కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సహా రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ఒకే వేదిక మీద ఈరోజు కనబడబోతున్న పరిస్థితి ఉంది. ఏదైతే రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రధానమంత్రి రోడ్ షో విశాఖపట్నంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ వరకు కూడా దాదాపు కిలోమీటర్ మేర అయితే రోడ్ షో జరుగుతుంది. రోడ్ షో అనంతరం కూడా ఈ ఏయూ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి భారీ ఏర్పాట్లు, భారీ వేదిక నుంచి నరేంద్ర మోడీ దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఇక రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఎలాంటి అభివృద్ధి చేయబోతారు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్టులకు సంబంధించి నిధుల కేటాయింపు ఎలా ఉంది అనేటువంటి స్పష్టమైన వివరాలన్నీ కూడా రేపైతే ఈ మీటింగ్లో ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోడీ ప్రసంగం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కాబోతున్న ఈ కార్యక్రమంలో ఇదే వేదిక మీద నుంచి రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వర్చువల్గా శంకుస్థాపన అయితే చేయబోతున్నారు నరేంద్ర మోడీ. ఇందులో ప్రధానంగా చెప్పుకుంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక భారీ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కూడా ఇక్కడ శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా ఏదైతే రైల్వే జోన్ ఎప్పటి నుంచో కలగా ఉన్నటువంటి రైల్వే జోన్కి సంబంధించి కూడా పరిపాలనా భవనాలకు కూడా ఎక్కడి నుంచే శంకుస్థాపన చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గ్రీన్ హైడ్రోజన్ నక్కపల్లి జంక్షన్ దగ్గర అయితే బల్క్ మెడికల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో పాటు దాదాపు 1.50 లక్షల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి రేపైతే వర్చువల్గా ఇక్కడ శంకుస్థాపన చేయడానికైతే పూర్తి ఏర్పాట్లు జరిగాయి. ఇక్కడ ఉన్నటువంటి భారీ వేదికతో పాటు భారీ తెరలు కూడా ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ప్రజలందరూ తిలకించే విధంగా కూడా పట్టణంలో పలు ప్రాంతాల్లో తెరలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ఈ గ్రౌండ్ మొత్తాన్ని కూడా పూర్తిగా పోలీసులు ఆధీనం చేసుకొని ఈ వేదికను అయితే తీర్చిదిద్దడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం విశాఖపట్నంలో ఏయూ గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.